అయ్యా, మనోహరి గారు ఈ సంబంధం చెడగొట్టలేదు. ఆ నిశ్చితార్థం ఆగిపోవడానికి నేనే బాధ్యుణ్ణి. అది నా సొంత విషయం. ఏమిటి నువ్వు అనేది? ఎవరు నువ్వు? విషయాన్ని వివరంగా చెప్పు. నేనే ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చిన వాడిని. దీక్షితుల వారి స్నేహితుల కొడుకు గణేష్ని. నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కోసం డాన్స్ క్లాస్కు రోజు వెళ్తుండేవాడిని. మనోహర్ గారు నన్ను పిలిచి అది తప్పని కోప్పడ్డారు. దీక్షితుల వారింటికి పెళ్లి చూపులకు వెళ్లాలని తెలిసిన వెంటనే మా నాన్నకు చెప్పాను. న్యాయానికి ఇక్కడ సమాధానం చెప్పవలసింది మా నాన్నే. దీనికంతటికీ కారణం మా నాన్నే. తన మర్యాద కోసం ఒకే ఒకసారి గాయత్రిని వచ్చి చూడమని చెప్పారు. నేను కాదని లేక వెళ్ళాను. ఈ విషయంలో తండ్రులందరూ చేసే తప్పే మా నాన్న చేశారు. పిల్లలకి ఏమీ చెప్పకుండా, పిల్లల మనసు అర్థం చేసుకోకుండా తొందరపడి మాట ఇవ్వడం వల్లే ఇలా జరిగింది. ఏం దీక్షతులు, పెళ్లి చూపులు కంటూ వచ్చి పిల్లను చూసిన పిల్లాడే చెప్తున్నాడుగా. వాడు దాన్ని కాపాడటం కోసం అలా చెప్తున్నాడు. ఇది ముందే మాతో వచ్చి చెప్పుండొచ్చుగా. అందుకు ప్రయత్నించాను. తనకి తలవంపులు తేవద్దని మా నాన్న ఎంతగానో అడిగారు. అప్పటికీ మీ ఇంట్లో మీ ముందే నా మనసు ఒప్పుకోవడం లేదని చెప్పాను. అది మీరు అర్థం చేసుకోకుండా ఎవరైనా చెప్పమన్నారా అని అడిగారు. ఇప్పుడు కూడా నేను సైలెంట్గా ఊరుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ మనోహర్ గారే కారణమని నమ్ముతారు. కనుక ఇందులో మనోహరికి సంబంధం లేదని, ఆమె ఏం చేయలేదని మనకు రుజువైంది. ఇప్పుడు నేను విషయం చెప్తున్నాను. ఏది జరిగినా నేనే కారణమని, నించుంటే నేరం కూర్చుంటే దోషం అంటూ నా మీద అభాండాలు వేయకండి. నేను ఎవరి గొడవకి పోను, గొడవ వస్తే వదల్లో. సరే సరే, ఇక మీదైనా ఇరుపక్షాల వారు విరోధాన్ని పెంచుకోకుండా సఖ్యతగా ఉండండి. ఈ పువ్వు విరిసిన కొమ్మది ఏదో, ఈ కథ కసలు మొదలేదు. ఆల్చిప్పను పడి ఆణి ముత్యమై మెరిసినదే చినుకో. ఈ పువ్వు విరిసిన కొమ్మది ఏదో, ఈ కథ కసలు మొదలేదు. ఆల్చిప్పను పడి ఆణి ముత్యమై మెరిసినదే చినుకో. ఆ రోజున్న పరిస్థితి వేరు, ఈ రోజున్న పరిస్థితి వేరు. ఆనాడు జరిగింది ఈనాడు జరగదు. రామనాథ, ఇటువంటి పొగరబోతుల గురించి మన గ్రంథాలు ఏమని చెప్పారా? పెరుగుట విరుగుట కొరకే అని చెప్పాయి. ఆవిడ గారితో చెప్పు. ఇది గెలుపు అనుకొని ఊరికే విర్రవీగిపోకు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. చిన్నయ్య, ఏమైంది? అత్త, అదరగొట్టేశావు, దుమ్ము లేపేశావు. ఏమన్నావురా మళ్ళీ అను? ఊరి వాళ్ళంతా అదిరిపోయారు అన్నాను. అసలు నీ గురించి నువ్వు చెప్పుకోవడం కన్నా మిగతా వాళ్ళు చెప్పినప్పుడే ఓ అంతస్తు గౌరవం ఉంటాయి. అలాగే చేశాడు ఆ శివరామయ్య కొడుకు. ఆ అబ్బాయి అక్కడికి వస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఏమైనా దేవుడు నీ పక్షానే ఉన్నాడు. ఆ రుద్రమూర్తి కూడా అసలు ఊహించలేదు, ఏదో భూతాన్ని చూసినట్టయ్యాడు. ఛ, నేను కూడా నువ్వే గాయత్రి పెళ్లి చెడగొట్టావేమో అనుకున్నా. నువ్వేనా? కృష్ణ కూడా ఆ విధంగానే అనుకుంది. ఇప్పుడేమైంది? ఇప్పుడేమైందే? నువ్వు నిర్దోషివి, నువ్వు పెద్ద మనిషివి. ఇంకా చెప్పాలంటే నువ్వే నిజం చెప్పించి ఆ అమ్మాయికి ఎంతో సహాయం చేశావని చెప్పుకుంటున్నారు. అమ్మా, నన్ను క్షమించమ్మా. గాయత్రి విషయంలో నువ్వు తప్పు చేశావేమో అనుకుని నీ మనసు బాధ పెట్టాను. అయ్యయ్యో అమ్మా, మీ అమ్మది ఒక చీమ కూడా హాని చేసే తత్వం కాదమ్మా. నాకు తెలుసు, మా అమ్మ పడుతున్న కష్టము నాకు తెలుసు. తెలుసు కదూ, మరెందుకు చెప్పినట్టు వినవు? కృష్ణ, ఎప్పుడైనా మెరుగు పెడితేనే మెరుపు వస్తుంది. నువ్వు నూనె దిగిన వజ్రంలో ఉంటే ఎలా? నువ్వు కొంచెం సర్దుకుపోయావనుకో, మిలమిల మిలమిల మెరిసిపోతుంటావు. చూడమ్మా, ఎప్పుడైనా నవ్వితేనే కష్టాల్ని మర్చిపోగలం. ఈ అమ్మాజీ బిడ్డవి, నువ్వు వజ్రంలో మెరిసిపోవద్దా? ఏయ్, ఈ వంకతో అమ్మ మనసు చెడగొట్టకు. నేను తప్పేం చేయలేదే. తప్పేం చేయలేదా? నువ్వు రావడం తప్పు, మాట్లాడడం తప్పు. నాతో ఎప్పుడు ఇలా మాట్లాడుకో. మాట వినే పిల్లలా లేదే. అత్తకింకా మంచి రోజులు రాలేదు.
సారీ గాయత్రి, విషయం విన్నాను. మనసుకి కష్టం అనిపించింది. పెళ్లి చూపులకొచ్చి వద్దని చెప్పాట్టుగా. ఛ, ఏమిటంత పొగరు? ఓ ఆడపిల్ల మనసు గాయపరిచేలా ఏమిటి ఈ సంప్రదాయాలు? ఛ! ఒకవేళ నువ్వు నా స్థానంలో ఉండుంటే ఎలా ప్రవర్తించేదానివి? నిప్పుల్లో పడ్డట్టు ఫీల్ అయ్యేదాన్ని. నాకు చాలా సంతోషం అనిపించింది. ఏ, నీకు ఆ అబ్బాయి నచ్చలేదా? నేను తలెత్తి చూస్తేగా అబ్బాయి నచ్చాడో లేదో చెప్పడానికి. ఏ, నీకు పెళ్ళంటే ఇష్టం లేదా? నాకు పెళ్ళంటే ఇష్టమే, కానీ నేనొకరిని. నువ్వా? నువ్వు ఇలా అంటున్నావా? మీ ఇంటి పరిస్థితి తెలిసి కూడా నీ మనసులో ఒకరికి చోటిచ్చావా? వాళ్ళు ఇంట్లో చోటిచ్చారు, అతను నా మనసులోకి ప్రవేశించాడు. నేను కలుసుకోవడానికి కారణం వాళ్ళేగా. పాతవి తలుచుకుంటే భయం వేయడం లేదా? జరిగింది తలుచుకుంటే జంకుగా లేదా? సైకాలజీగా చదువుతున్నా. ఒకరికి జరిగిన విధంగానే ఇంకొకరికి జరుగుతుందని చెప్పలేం. ఒకసారి జరిగితే అదే విధంగా ప్రతిసారి జరుగుతుందని మనం అనుకోకూడదు. మీనాక్షి, గాయత్రి అని మనల్ని పిలిచే పేర్లే వేరు తప్ప మామూలుగా చూస్తే మన అందరం ఆడవాళ్ళమేగా. ప్రేమ అనేది కేవలం ఒక పదమా, లేక అనుభూతి అని అర్థం కాని అయోమయం. అది ఫ్యాంటసీయా, రియాలిటీ అని తెలుసుకోవాలి. ఇదొక టీం మీటింగే. వస్తాను. ఏమిటండి, అవపోసన పట్టకుండానే ఫోన్ చేస్తున్నారు? ఏమిటంత ఆలోచన? వాళ్ళు కాదనగానే మీరు ఇలా దిగాలు పడిపోవాలా? ఆ శివరాముడి కొడుకు గురించి ఆలోచిస్తూ అవుపోసిన పట్టడమే మర్చిపోయానే. వాళ్ళ అబ్బాయి గురించి ఆలోచిస్తూ మీరెందుకు ఇలా అవడం? హ్మ్. లోకంలో ఇటువంటి పిల్లలు కూడా ఉంటారా అనిపిస్తోంది. నా బిడ్డే కనుక అయ్యుంటే చంపి పాతి పెట్టేసేవాణ్ణి. పంచాయతీ దగ్గరకు వచ్చి లెక్చర్ ఇస్తున్నాడే, తండ్రిని పట్టుకొని ఈయనెవరు నన్ను అడగకుండా నాకు సంబంధం కుదర్చడానికని ఒకటే కోపడ్డా అట. వాడు ఇంకెవరినో ప్రేమించాట. అది వాళ్ళ నాన్నకు కూడా తెలుసట. ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోమంటున్నాడట. వాడికి బుద్ధి లేదు. ఈ శివరాముడికి ఏమొచ్చిందట? వీడికైనా పౌరుషం ఉండక్కర్లేదా? వాడు నా దగ్గరకు వచ్చి నాకొక్కడే బిడ్డ, ఎన్నో జన్మల పుణ్యం, ఈ జన్మలో వాడు నాకు బిడ్డగా పుట్టాడు, వాడిష్టమే నా ఇష్టం, వాడి సంతోషమే నా సంతోషం, వాడిని నేను దూరం చేసుకోలేను అని చెప్తున్నాడు. చేతగాని వెధవ. ఇటువంటి బిడ్డని ఉన్నా లేడనుకొని తిలోదకాలు వదలక్కర్లేదా? ఈ రోజుల్లో వర్ణాలు ఏమిటంటున్నాడు. ఇంకా నయం, ఆచారవంతమైన ఈ రుద్రమూర్తి కుటుంబంతో వియ్యం అందటం జరగలేదు. అది ఎంతో మంచిదనిపిస్తోంది. అదే ఆలోచిస్తూ నిత్య కర్మానుష్ఠానం కూడా మరిచి భోంచేశాను. అవపోసన పట్టడం మర్చాను. లోకంలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా? అదే నాకు అర్థం కావటం లేదు. ఇక మీద లోకంలో అలాగే ఉండాలి. కాలం మారుతోంది, దానికి తగినట్టు మనం కూడా మారాల్సిందే. ఈ విధంగా సర్దుకుపోయే స్వభావం ఉంటేనే కుటుంబంలో సంతోషం ఉంటుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఆ శివరామయ్యలా మీరు మీ నాన్నగారు మనసుకు నచ్చ చెప్పుకొని ఉంటే ఈనాడు లోకం మిమ్మల్ని మెచ్చుకుని ఉండేది. అందరికీ ఉదాహరణగా ఉండేవారు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. ఇంకా ఎందుకు 25 సంవత్సరాల పగలు మనసులో పెట్టుకుని బాధపడ్డాం. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం. మీరు తలుచుకుంటే గౌరీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళే. ఏయ్, ఈ ఒంట్లో ప్రవహించేది స్వచ్ఛమైన రక్తమే, స్వచ్ఛమైన రక్తం. చెడిపోయిన దానికి ఒకళ్ళు తబుచ్చుకొని ఒక దరిద్రురాలు వచ్చింది.
ఇప్పుడు నువ్వు దాంతో కలిసావా? నా చెల్లెలు వెళ్ళిపోవటానికి నీ తమ్ముడు గోపాలం కూడా ఒక కారణం, అది మర్చిపోకు. ఆ రోజు నేను మా నాన్నగారు కలిసి నీ తమ్ముడిని బతిమాలాం నా చెల్లెలు గౌరిని పెళ్లి చేసుకోమని. సమాధానం కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి పారిపోయాడు. ఏమైందే? వెంటనే అనుభవించాను మా మాట నిర్లక్ష్యం చేసినందుకు. నీ చెల్లెలు కళ్యాణి పందిరికి కట్టిన తాడు కూడా విప్పకముందే మొగుడు కట్టిన తాళి తెంచుకొని ముండ మోసింది. నువ్వెవరి కోడలివి? మా అమ్మ పార్వతి కోడలివి. మా అమ్మ పార్వతి మహా రోషం గలదే, చిన్న నిర్లక్ష్యం కూడా సహించలేదు. కూతురు ఆ పనిచేసిందని తెలిసిన వెంటనే రోషంతో ప్రాణం తీసుకుందే, ఊరేసుకొని చచ్చింది. ఆవిడే మనిషి అంటే. కానీ నువ్వు దున్నపోతివే. రోషం, మానం, సిగ్గు, శరం ఏమీ లేకుండా నాకే సలహాలు ఇవ్వటానికి తెగించావన్నమాట నువ్వు. నా పేరుతో కలిసిందే సోమనాథ దీక్షితులు అని. అదెంత గొప్పదో తెలుసా? ఆ బిరుదుకి ఎటువంటి హాని కలగకూడదని ఎంతో పాటుపడి నేను కాపాడుకుంటున్నానే, అది అర్థం చేసుకో. నీ చేత్తో వడ్డించిన భోజనం తినటం కూడా మహా పాపమే, పాపం. వెళ్ళావు. కృష్ణమ్మ, ఏమిటి? అమ్మా, నిన్న నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు తాగుడు మైకులో తప్పుగా మాట్లాడాను. నిన్ను కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను. తప్పుగా అనుకోకమ్మా. పర్వాలేదు. అమ్మా, నీతో విషయం చెప్పాలి. అమ్మా, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. మా అమ్మకి మీ అమ్మకి మధ్య ఉన్న రహస్యం తెలుసుకోవడానికేగా వచ్చావు. అదేంటో చెప్పననేసింది మా ముసలిది. చెప్పమ్మా, అందుకేగా వచ్చావు. అమ్మా, నువ్వేం దిగులు పడకో, ఇంకొద్దిసేపట్లో రహస్యం చెప్పేస్తాను. నిజంగానా? నిజమమ్మా. అమ్మా, నన్ను సందేహపడకో. వెలగ పండులో గుజ్జులాగా, కొబ్బరికాయలో నీళ్ళలాగా నాలోనూ ఓ రహస్యం ఉంది. ఏం చేయను? ఏదో నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అయ్యో ఆగు, ఎందుకు కోపడతావు? చెప్పు. నిజం చెప్పే ముందు ఓ సొక్కేసుకోవాలమ్మా. ఏం చేయను, అలవాటైపోయింది. ఓ 50 ఇచ్చావంటే 5 నిమిషాల్లో సొక్కేసుకు వచ్చేస్తాను. ఆలోచించకమ్మా, త్వరగా ఇవ్వు. మంచి నీళ్ళే డబ్బిచ్చి కొనుక్కుంటున్న కాలం, మందు నీళ్ళు మరీ మండిపోతున్నాయి. ఏం చేస్తాం? వచ్చేస్తానమ్మా. చాచా, మనకు చేతనంది శంభులింగం చెవును పడేయడం అంతే. రండి శంభులింగం. ఏమిటి హఠాత్తుగా? అవును, నీ ఇంటికి రావడానికి అయ్యోని పిలిచి ముహూర్తం పెట్టించి కబురు చేసి రావాలా? ఏమమ్మా, నీకు హఠాత్తుగా డబ్బు కావాలి, నేను హఠాత్తుగా డబ్బు పంపాలి. కానీ హఠాత్తుగా మాత్రం రాకూడదు, అంతేనా? అది కాదు, ఎప్పుడు రామాని పంపిస్తారు కదా అని అడిగాను, అంతే. కూర్చోండి. నన్ను ఎలా కూర్చోబెట్టిసావుగా? కూకొని సంబంధం మాట్లాడి పిల్లని అడగడానికి వచ్చానేటి? ఏమిటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? మాటలకో నాటకో సంబంధం లేని వారితో మరి ఎలా మాట్లాడతాం? కొంచెం నిదానంగా మాట్లాడండి. ఎందుకు కోపడుతున్నారు? ఏం జరిగిందని ఇప్పుడంత కోపం? చాలా పట్టణాల్లో గడ్డితో దూడబొమ్మని చేసి తల్లిపోసుని మోసగించి పాలు వితుకుతారు. అదే విధంగా నీ కూతురు చూపి నా దగ్గర డబ్బు లాక్కున్నావు. శంభు, ఇక మీద నువ్వేం చెప్పొద్దు. నీ కూతుర్ని ఇస్తానని నా దగ్గర డబ్బు తీసుకుని నువ్వు నన్ను ఆడేస్తున్నావు. కానీ నీ కూతురు నేను ఇచ్చిన డబ్బుని ఇంకోటికి ఇచ్చి తను ఆడుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇక పైన ఈ దాగుడు మూతలకి నేను సిద్ధంగా లేనమ్మో. వెంటనే తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వు, లేదా నీ కూతురు నువ్వు 10 రోజులు గడివి ఎత్తున్నాను. అమ్మ కూతుళ్ళు ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి. కరెక్ట్గా 10 రోజుల్లో మళ్ళీ వస్తాను. డబ్బు నా చేతికి రావాలి, లేదా నీ కూతురు రావాలి. వస్తా.
ఏమిటమ్మా చీకట్లో కూర్చున్నా? ఇంటి పరిస్థితి ఈ విధంగానే ఉంది కృష్ణ. నేను ఈ ఇల్లు ఎలా గడుపుకొస్తున్నానో నువ్వెప్పుడైనా ఆలోచించావా? మన ఇల్లు ఇప్పుడు ఇంగువ కట్టిన గుడ్డమ్మా. కేవలం వాసన మాత్రమే వస్తుంది. అది మన కడుపు నింపదు కృష్ణ. ఇప్పుడు ఏమైందమ్మా? ఈ ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకుందామని ఎన్నోసార్లు చెప్పాను, నువ్వే వినలేదు. తాకట్టు అమ్మడం ఒక్కటే. ఇది నేను స్వానుభవంతో తెలుసుకున్న నిజం. విడిపించుకోలేక వదిలేయడం కన్నా ఒకేసారి అమ్మేయడం నయం. ఆ తర్వాత మనం చేసిన శపథాన్ని నడివీధిలో నుంచొని నెరవేర్చుకోగలవా? దీక్షితుల్ని నడివీధిలో నిలబెడతానని నేను చేసిన శపథాన్ని నెరవేర్చకముందే మనం నడివీధిలోకి వెళ్లేలా ఉన్నాం. శంభులింగం మాట్లాడి వెళ్ళడం చూస్తే త్వరలోనే ఆ గతి పట్టేలా ఉంది. శంభులింగం వచ్చి మాట్లాడినందుకు భయపడుతున్నావా? వాడు వచ్చినందుకో అరిచినందుకో కంగారు పడలేదు. వాడు చెప్పిన విషయమే నన్ను కలచివేసింది. ఏం చెప్పాడు అతను? నువ్వు ఎవరినో రహస్యంగా కలిసి డబ్బిస్తున్నావట. ఏమిటే ఈ కొత్త గొడవ? ఎవరి అతను? ఆ మాట నిజం కాకపోతే నువ్వు ఊరుకోవే. శంభులింగం చెప్పిందంతా నిజమేనా? చెప్పు, ఎవరే అతను? ఆడదానికి డబ్బివ్వాలన్న మర్యాద లేకుండా దాని దగ్గరే డబ్బు పుచ్చుకునే వెధవెవడే? మీనాక్షి వాళ్ళ నాన్న? అమ్మా, మరొకరు ఎదుట చేచాచే పరిస్థితిలో ఆయన లేరు. మరైతే వీడెవరు? పోను పోను తెలుస్తుంది. నాతోనే ఛాలెంజా? అది మనం ఆల్రెడీ చేసుకుందేగా. చెప్పవు కదూ? బంగారమ్మకు తెలిసిన రహస్యం నాకు తెలియకూడదంటే ఇప్పుడు ఇది నీకు అనవసరమే.